Good morning students. In this video you are going to learn about magnetic field due to circular loop or coil. ఈ వీడియోలో మీరు వృత్తాకార తీగ చుట్ట వల్ల ఏర్పడిన అయస్కాంత క్షేత్రాన్ని కనుగొంటారు. సో దానికి ఫస్ట్ ఒక సర్క్యులర్ కాయిల్ ఆర్ సర్క్యులర్ లూప్ తీసుకుంటున్నాం. దాంట్లో ఐ కరెంట్ ఫ్లో అవుతుంది అనుకుంటున్నాము. దాని సెంటర్ O అనుకుంటున్నాము. దాని యొక్క రేడియస్ A అనుకుంటున్నాము. అండ్ ఈ యాక్సిస్ మీద O నుండి X డిస్టెన్స్లో ఒక పాయింట్ P తీసుకుంటున్నాము. ఈ కాయిల్ వల్ల P దగ్గర డెవలప్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనం కనుక్కోవడం కోసం ఈ కాయిల్ని స్మాల్ ఎలిమెంట్స్ కింద డివైడ్ చేస్తున్నాం. అలాంటి ఒక ఎలిమెంట్ AB తీసుకుంటున్నాము. దాని లెంత్ DL అనుకుంటున్నాము. సో అది P నుండి R డిస్టెన్స్లో ఉందనుకుంటున్నాము. అది తీటా యాంగిల్ చేస్తుంది అనుకుంటున్నాం. సో ఈ స్మాల్ ఎలిమెంట్ వల్ల P దగ్గర చేసే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాల్యూ dB = μ0/4π IDL sin θ/r². ఇది బయోట్ సవర్ట్స్ లా నుంచి రాస్తాం. ఇక్కడ తీటా వాల్యూ ఎలా తీసుకున్నాడు అంటే ఈ DL నుంచి ఇది కదా చేసే యాంగిల్ తీటా అనుకుంటున్నాం కదా, అది 90 డిగ్రీస్లో ఉంది అనుకుంటున్నాం. DL నుండి Pకి చేసే యాంగిల్ సో sin 91 కాబట్టి ఈ స్మాల్ ఎలిమెంట్ వల్ల P దగ్గర చేసే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాల్యూ ఇంత ఉంటుంది. సో ఏం చేసాము, ఫస్ట్ ఒక సర్క్యులర్ లూప్ కన్సిడర్ చేసాం. దాని యొక్క సెంటర్ O అనుకుంటున్నాము. దాని యొక్క రేడియస్ A అనుకుంటున్నాము. దాంట్లో I కరెంట్ ఫ్లో అవుతుంది అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ సెంటర్ O నుండి X డిస్టెన్స్లో ఒక పాయింట్ P కన్సిడర్ చేస్తున్నాం. ఈ P దగ్గర ఈ కాయిల్ వల్ల చేసే ఈ కాయిల్ అంతటి వల్ల ఈ P దగ్గర చేసే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనం కనుక్కోవాలి. సో దానికోసం ఏం చేస్తున్నాము, ఈ కాయిల్ని మనం స్మాల్ ఎలిమెంట్స్ కింద డివైడ్ చేస్తున్నాము. అలాంటి ఒక ఎలిమెంట్ AB తీసుకుంటున్నాము. దాని లెంత్ DL అనుకుంటున్నాము. అది P నుండి స్మాల్ r డిస్టెన్స్లో ఉంది అనుకుంటున్నాం. అది తీటా యాంగిల్ చేస్తుంది అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ స్మాల్ ఎలిమెంట్ వల్ల P దగ్గర చేసే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాల్యూ బయోట్ సవర్ట్స్ లా ప్రకారం ఎంత ఉంటుంది అంటే μ0/4π IDL sin θ/r². ఇక్కడ తీటా 90 డిగ్రీస్ ఉంటుంది అనుకుంటున్నాడు. ఏది DLకి Pకి చేసే మధ్యన యాంగిల్ ఇది పర్పెండికులర్గా ఉంది అనుకుంటున్నాడు. సో sin 90 వాల్యూ 1 కాబట్టి μ0I/4. సో μ0I/4π × DL r/r² అయింది. సో ఒక వృత్తాకార తీగ చుట్ట వల్ల ఏర్పడిన అయస్కాంత క్షేత్రాన్ని కనుక్కుంటున్నాం. సో దానికోసం ఒక వృత్తాకార తీగ చుట్టని తీసుకున్నాం. దాని యొక్క కేంద్రం O అనుకుంటున్నాము. దాని యొక్క వ్యాసార్థం A అనుకుంటున్నాము. అందులో I విద్యుత్ ప్రవహిస్తుంది అనుకుంటున్నాం. ఇప్పుడు O నుండి X దూరంలో ఒక P అనే బిందువు తీసుకుంటున్నాం. ఈ తీగ చుట్ట వల్ల P బిందువు దగ్గర ఏర్పడిన అయస్కాంత ప్రేరణ లేదంటే అయస్కాంత క్షేత్రాన్ని కనుక్కోవాలి. దానికోసం ఈ తీగ చుట్టని అనేక అల్పాంశాలుగా విభజించి అందులో ఒక అల్పాంశాన్ని AB తీసుకున్నాం. దాని యొక్క పొడవు DL అనుకుంటున్నాం. అది ఈ P బిందువు నుండి R దూరంలో ఉందనుకుంటున్నాము. అది చేసే కోణం తీటా అనుకుంటున్నాం. సో ఈ అల్పాంశం వల్ల P బిందువు దగ్గర ఏర్పడిన అయస్కాంత ప్రేరణ విలువ μ0/4π IDL sin θ/r² అయింది. కానీ ఇక్కడ తీటా ఈ రెండింటి మధ్య కోణం ఎలా ఉంటుంది అనుకుంటున్నాడు అంటే 90 డిగ్రీస్ ఉంటుంది అనుకుంటున్నాడు. సో 90 sin 90 1 కాబట్టి ఈ అల్పాంశం వల్ల P దగ్గర చేసే అయస్కాంత ప్రేరణ విలువ ఇంత. ఇప్పుడు యాంగిల్ OPA ఆర్ OPB అనేది φ అనుకుంటున్నాం ఈ యాంగిల్. ఇప్పుడు ఈ స్మాల్ ఎలిమెంట్ వల్ల P దగ్గర చేసే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాల్యూ వచ్చింది. దాని డైరెక్షన్ ఎలా ఉంటుంది, ఆ వెక్టార్ది ఇలా ఉంటుంది. సో ఆటోమేటిక్గా ఇది φ అవుతుంది కదా, యాంగిల్ ఏమవుతుంది 90 - φ అవుతుంది. సో ఇక్కడ ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ dB అనేది 2 కాంపోనెంట్స్ కింద రిజాల్వ్ అవుతుంది. ఒకటి ప్యారలల్ కాంపోనెంట్, ఒకటి పర్పెండికులర్ కాంపోనెంట్. అండ్ ఈ ప్యారలల్ కాంపోనెంట్ వాల్యూ ఎంత అంటే dB sin φ అవుతుంది. అంటే మామూలుగా ఏమవ్వాలి, dB cos φ అవ్వాలి. కానీ ఇక్కడ cos 90 - φ నథింగ్ బట్ sin φ. ఇక్కడ ఏమవ్వాలి, dB sin φ అవ్వాలి. కానీ
dB sin 90 minus phi నథింగ్ బట్ dB cos phi అయింది. సో ఇది ప్యారలల్ కాంపోనెంట్, ఇది పర్పెండిక్యులర్ కాంపోనెంట్. సో ఇక్కడ ఇదేంటి, ఈ స్మాల్ ఎలిమెంట్ వల్ల P దగ్గర చేసే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ dB తీసుకుంటే కనుక దీని యాంగిల్ ఫై అయితే కనుక దీన్ని 2 కాంపోనెంట్స్ కింద రిజాల్వ్ చేస్తే ఒకటి ప్యారలల్ కాంపోనెంట్, ఒకటి పర్పెండిక్యులర్ కాంపోనెంట్ అయింది. ఇప్పుడు సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఒక స్మాల్ ఎలిమెంట్ కన్సిడర్ చేసి ఇక్కడ కూడా ఆ B డైరెక్షన్ తీసుకుని ఇక్కడ కూడా దీని యొక్క కాంపోనెంట్స్ ఏమవుతాయి, ప్యారలల్ కాంపోనెంట్ పర్పెండిక్యులర్ కాంపోనెంట్ అవుతుంది కదా. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ dB వాల్యూ అంటే కంప్లీట్గా ఈ కాయిల్ వల్ల P దగ్గర చేసే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాల్యూ కనుక్కోవడం కోసం ఏమవుతుంది అంటే ప్యారలల్ కాంపోనెంట్స్ అన్నీ యాడ్ అవుతాయి, పర్పెండిక్యులర్ కాంపోనెంట్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. అంటే అలా మొత్తం కాయిల్ అంతటినీ అలా స్మాల్ ఎలిమెంట్స్ కింద డివైడ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ప్యారలల్ కాంపోనెంట్స్ అన్నీ యాడ్ అవుతాయి, పర్పెండిక్యులర్ కాంపోనెంట్స్ అన్నీ క్యాన్సిల్ అవుతాయి. సో మనకి ఇంకా మిగిలిన టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B దగ్గర ఏమవుతుంది అంటే B ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ dB, ప్యారలల్ కాంపోనెంట్స్ కదా యాడ్ అవుతాయి అనుకున్నాం, అందుకని dB sin phi అయింది. అర్థమైంది? ఇక్కడ ఏం చేస్తున్నాము, ఇంతకుముందు మనం ఒక కాయిల్ తీసుకుని దాంట్లో ఈ కరెంట్ ఫ్లో అవుతుంది అనుకుని దాని యొక్క సెంటర్ O అనుకుని దాని రేడియస్ A అనుకుని అండ్ అది X డిస్టెన్స్లో ఒక పాయింట్ P తీసుకుని ఇప్పుడు ఈ లూప్ని స్మాల్ ఎలిమెంట్స్ కింద డివైడ్ చేసి AB అనే స్మాల్ ఎలిమెంట్ తీసుకుని దాని యొక్క లెంత్ DL అనుకుని అది P నుండి R డిస్టెన్స్లో ఉందనుకుని అది θ యాంగిల్ చేస్తుంది అనుకుని ఈ ఎలిమెంట్ వల్ల P దగ్గర డెవలప్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక్కుంటే ఈక్వేషన్ 1 వచ్చింది. ఇప్పుడు ఈ స్మాల్ ఎలిమెంట్ దగ్గర వల్ల P దగ్గర చేసే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ dB అయితే కనుక ఇప్పుడు ఇది OPA యాంగిల్ ఫై అయితే కనుక ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇప్పుడు dBని 2 కాంపోనెంట్స్ కింద రిజాల్వ్ చేసామనుకోండి, ఇది ప్యారలల్ కాంపోనెంట్, ఇది పర్పెండిక్యులర్ కాంపోనెంట్ కదా, ఆటోమేటిక్గా ఇక్కడ యాంగిల్ ఏమవుతుంది, ఫై అవుతుంది. అంటే మామూలుగా ప్యారలల్ కాంపోనెంట్ ఏమవ్వాలి, dB sin cos phi అవ్వాలి, కానీ ఇక్కడ dB sin phi అయింది. ఎందుకు, ఇక్కడ యాంగిల్ 90 ఉంది కాబట్టి dB cos 90 minus phi is nothing but dB sin phi అయింది. ఇక్కడేమో dB cos phi ఎందుకు అయింది, మామూలుగా పర్పెండిక్యులర్ కాంపోనెంట్ dB sin phi కదా, sin 90 minus phi is nothing but dB cos phi అయింది. సో ఇప్పుడు ఈ వెక్టార్ యొక్క కాంపోనెంట్స్ వచ్చినాయి, ఏ ఎలిమెంట్ వల్ల, ఈ ఎలిమెంట్ వల్ల. అలాగే ఇప్పుడు కాయిల్లో ఇంకొక స్మాల్ ఎలిమెంట్ తీసుకుని దీనివల్ల P దగ్గర డెవలప్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాంపోనెంట్స్ కింద రిజాల్వ్ చేస్తే ఇలా వస్తుంది సేమ్. ఇప్పుడు అలా మొత్తం కాయిల్ అంతటి వల్ల తీసుకుంటే కనుక మనకి లాస్ట్లో ఏమవుతుంది అంటే టోటల్ ఫీల్డ్ P దగ్గర ఏమవుతుంది అంటే పర్పెండిక్యులర్ కాంపోనెంట్స్ క్యాన్సిల్ అయిపోయి ఓన్లీ ప్యారలల్ కాంపోనెంట్స్ మాత్రం అన్ని ఎలిమెంట్స్ వల్ల P దగ్గర డెవలప్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమవుతుంది అంటే ఓన్లీ ప్యారలల్ కాంపోనెంట్స్ యాడ్ అవుతాయి కాబట్టి టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అట్ P ఏమవుతుందంటే B ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ sin phi అవుతుంది. ఇప్పుడు దీన్ని dB వాల్యూని ఈక్వేషన్ 1 నుంచి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక μ0I/4π ఇంటూ IDL బై R² ఇంటూ sin phi అవుతుంది. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు నెక్స్ట్ ఈ ట్రయాంగిల్ కన్సిడర్ చేస్తాం. OPA సో ట్రయాంగిల్ OPA ఏంటి, అదే A, ఇది A, ఇది X, ఇది R, ఇది phi. సో sin phi ఏమవుతుంది, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ A/R. అండ్ Rని మళ్ళీ ఎలా రాసుకోవచ్చు, √A² ప్లస్ X² ఆర్ దీన్ని R² ఈజ్ ఈక్వల్ టు A² ప్లస్ X² అవుతుంది. సో ఇది R ఈజ్ ఈక్వల్ టు, సో ఏం చేసాము, ట్రయాంగిల్ OPA ఇది phi చేస్తుంది, ఇది X, ఇది A, ఇది స్మాల్ r, ఆర్ దీన్ని ఎలా రాసుకోవచ్చు, A² ప్లస్ X² హోల్ రూట్. సో దీని నుంచి sin phi వాల్యూ ఎంత అంటే A/R.
మళ్ళీ ఆర్ ఎలా రాస్తున్నాము, √a² + x². సో ఈ వాల్యూస్ని ఇంతకుముందు వచ్చిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఐడియల్ sin φ కదా ఇక్కడ. ముందు ఈక్వేషన్ ఏంటి, ఇంటిగ్రల్ μ0I/4π dl sin φ కదా /r². సో ఈక్వేషన్ కన్సిడర్ చేస్తున్నాం. సో sin φ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమవుతుంది, sin φ అంటే a/r కదా, a/r, r అంటే ఇది వచ్చింది. నెక్స్ట్ కింద r² ఉంది కదా, μ0I dl sin φ /4π r² కదా, r². సో r² స్మాల్ r² వస్తుంది. సో sin φ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేసాము, a/r, a/r కదా. సో r వాల్యూ √a² + x². కానీ ఇక్కడ మళ్ళీ ఏం మిగిలింది, r² మిగిలింది. r² అంటే ఏం రాయొచ్చు, a² + x². సో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు μ0I/4π కాన్స్టెంట్ వాల్యూ, అలాగే a/² x² హోల్ టు ద పవర్ ఆఫ్ 1ను a² x² హోల్ టు ద పవర్ ఆఫ్ 1/2 ఏమవుతుంది, a² + x² హోల్ పవర్ 3/2 ఇంటిగ్రల్ ఆఫ్ dl. సో ఇంటిగ్రల్ ఆఫ్ dl అంటే నథింగ్ బట్ మనం తీసుకున్న ఆ కాయిల్ యొక్క సర్కంఫరెన్స్. సో సర్కంఫరెన్స్ ఎంత అంటే 2πa. తీగ చుట్ట యొక్క వృత్త పరిధి తీసుకున్నాం. దాన్ని ఇక్కడ ప్రతిక్షేపిస్తే ఏమవుతుంది, dl ప్లస్లో 2πa, ఇంటిగ్రల్ ఆఫ్ dl అంటే 2πa సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. అంటే μ0Ia/4π × 2πa/a² + x² హోల్ పవర్ 3/2. 2π క్యాన్సిల్ అయిపోతే మిగిలింది μ0I/a × a²/2 × a² + x² హోల్ పవర్ 3/2 అవుతుంది. సో ఇది μ0I/a² × a² + x² హోల్ పవర్ 3/2. ఇప్పుడు మనం తీసుకున్న ఆ కాయిల్కి n టర్న్స్ ఉంటే కనుక, ఇలాగా n టర్న్స్ ఉంటే అప్పుడు వాల్యూ, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాల్యూ ఎంత ఉంటుంది అంటే ఈ ప్లేస్లో n వస్తుంది, Wb/m², దాని యూనిట్. సో ఇన్ కేసు ఒకవేళ కనుక P అనే పాయింట్ మనం తీసుకున్న కాయిల్ యొక్క సెంటర్, ఈ P అనేది సెంటర్లో ఉంటే కనుక, సో ఇక్కడే కనుక పాయింట్ P ఉంటే కనుక అప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది అంటే ఇది μ0NIa²/x ఏమవుతుంది, అప్పుడు 0 అయిపోతుంది కదా. సో 2 × a² హోల్ పవర్ 3/2 అవుతుంది కింద డినామినేటర్లో. స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది, 2 × a³ మిగులుతుంది. ఎప్పుడు అంటే ఇది కాయిల్ P అనే పాయింట్ సెంటర్లో ఉంటే కనుక, అంటే x 0 అయినప్పుడు P కనుక సెంటర్లో ఉంటే అప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాల్యూ. అలా కాకుండా కనుక x అనేది ఈ రేడియస్ కన్నా బాగా ఎక్కువైతే కనుక ఈ పరిస్థితుల్లో a² + x² హోల్ పవర్ 3/2 ఏమవుతుంది, ఏ కన్నా x బాగా ఎక్కువ కాబట్టి ఏకి నెలెక్ట్ చేస్తే ఏమవుతుంది, అప్పుడు a² + x² హోల్ పవర్ 3/2లో ఏని వదిలేసామనుకోండి ఏమవుతుంది, x² హోల్ పవర్ 3/2 అంటే క్యాన్సిల్ అయిపోతే x³ మిగులుతుంది. అంటే అప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమవుతుంది, B = μ0NIa²/2x³ అవుతుంది. అంటే ఈ ప్లేస్లో ఇది పోయి ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే మిగిలింది 2x³ మిగులుతుంది. సో ఒక సర్క్యులర్ కాయిల్ తీసుకుంటే దానివల్ల డెవలప్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది అంటే ఎంత ఉంటుంది. ఆ కాయిల్లో కనుక n టర్న్స్ ఉంటే కనుక ఇంత ఉంటుంది. ఒకవేళ మనం తీసుకున్న పాయింట్ కనుక సెంటర్లో ఉంటే కనుక, అంటే x 0 అయితే కనుక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంత ఉంటుంది. అలా కాకుండా మనం తీసుకున్న రేడియస్ అనేది కన్నా కూడా
ఎక్స్ అంటే పీ పాయింట్ యొక్క డిస్టెన్స్ ఎక్కువ ఉంటే కనుక అప్పుడున్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇది. ఇది సర్క్యులర్ లూప్ వల్ల డెవలప్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఒక వృత్తాకార తీగ చుట్ట తీసుకున్నప్పుడు ఆ తీగ చుట్ట వల్ల ఏర్పడిన అయస్కాంత క్షేత్రం విలువ ఒకవేళ క్షేత్రం విలువ ఇది. ఒకవేళ ఆ తీగ చుట్టలో కనుక ఎన్ చుట్లు ఉంటే కనుక దాని విలువ ఇది. అలా కాకుండా మనం తీసుకున్న పి అనే బిందువు కనుక ఎక్స్ దూరంలో ఉంది కదా, అలా కాకుండా ఓకి అంటే ఎక్స్ అనేది 0 అయిపోతే అంటే పి అనే బిందువు కేంద్రం దగ్గర ఉంటే కనుక అప్పుడు బి విలువ. అలా కాకుండా ఈ ఏ అనేది వ్యాసార్థం కదా, ఈ వ్యాసార్థం మీద ఎక్స్ కనుక దూరం బాగా ఎక్కువైతే అంటే ఈ పి అనే బిందువు ఈ తీగ చుట్టు నుంచి బాగా దూరంగా ఉన్నట్లయితే కనుక అప్పుడు ఏర్పడిన అయస్కాంత క్షేత్ర తీవ్రత దేనివల్ల అంటే వృత్తాకార తీగ చుట్ట వల్ల.